చాలా హంగులు ఆర్భాటాలతో సుందరమయముగా ఉండే మందిరములు కట్టినను, బంగారము వెండి హెచ్చించినను, అవన్నీ సమకూర్చి కట్టించినను, విలువైన రత్నములతో పొదిగించిన పరికరాలతో నువ్వు మందిరాలు నిర్మించినప్పటికీ కూడా ఆయనను అక్కడ నువ్వు బంధించలేవు. నువ్వెక్కడ కూర్చోబెట్టుకోవాలి ఆయన్ని, నువ్వెక్కడ బంధించుంచాలి ఆయన్ని? నీ హృదయములో. హస్తకృతమైన ఆలయాల్లో ఉండే దేవుడు కాదు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాశమే ఆయన సింహాసనం అంటే మనం ఆలోచన చేయాలి. మానవుడు కట్టే మందిరం ఏ పాటిదండి ఆయనకి? ఏ పాటి మందిరం మనం ఆయనకి కట్టగలం? ఏదో మన సంతృప్తి కొలది కట్టడమే గాని ఆ కట్టడాల్లో ఉండే దేవుడు ఆయన